మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద ఈరోజు భారత్ బంద్ లో భాగంగా అన్ని గుర్తింపు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాలు ర్యాలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొగ్గు గనుల వేలంపాటను వెంటనే ఆపివేయాలని, తెలంగాణలోని అన్ని బొగ్గు గనులను సింగరేణికే అప్పగించాలని, ఈ 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులపై అధిక సమయభారం పడుతుందని వెంటనే అమలు చేయాలని కార్మిక సంఘాలు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత, నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు. 50 కోట్ల మంది ప్రజలు ఈరోజు సార్వత్రిక సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. దీంట్లో దాదాపు 45 కోట్ల మంది అసంఘటిత కార్మికులు. అసంఘటిత కార్మికులు అంటే భవన నిర్మాణ కార్మికులు, అదే రకంగా హమాలి కార్మికులు, మిల్లులలో పనిచేసేటువంటి వాళ్ళు, చిన్న చిన్న పరిశ్రమలలో చేసేటువంటి వాళ్ళు, చేనేత పరిశ్రమలలో చేసేటువంటి వాళ్ళు, మొన్న సికాజీ పరిశ్రమలో జరిగి 44 మంది చనిపోయింది. అటువంటి వాళ్ళు అనేక మంది, 45 కోట్ల మంది ఈరోజు అసంఘటిత రంగంలో ఉన్నారు. ఇక పర్మనెంట్ కార్మికులు 5 కోట్ల మంది ఉన్నారు. ఇటువంటి వల్ల అందరు కలిసి పోరాటం చేసి గతంలో వాళ్ళ పూర్వీకులు రక్త తర్పణ చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను అల్లకెళ్ళి 29 చట్టాలు ఏరి కార్మికుల సంక్షేమాన్ని, ఉద్యోగ భద్రతను, ఈఎస్ఐ, ఈపీఎఫ్ చట్టాన్ని, అదే రకంగా 10 గంటల తగ్గింపు, గ్రాడ్యుటీ, ఈ రకంగా అనేక హక్కులు కూడా ఇవి ఆ రోజు పోరాడి రక్త తర్పణ చేస్తూనే వచ్చినాయి. చికాగోలో 8 గంటల పని దినం కోసం పోరాటం చేస్తే ఆ చికాగో అమరవీరుల త్యాగ ఫలితంగా 8 గంటల పని విధానం వచ్చింది. ఈ రోజు నిన్నగాక మొన్న 5వ తారీఖున ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక్కొక్క వైపు నరేంద్ర మోడీ విధానాలను వ్యతిరేకిస్తూనే, 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూనే నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇక్కడ రాష్ట్రానికి అనేక అన్యాయం చేస్తున్నదని చెప్తూనే ఒక దిక్కు తీర్మానాలు చేసి పంపుతామని చెప్తూనే 5వ తారీఖు రోజు 10 గంటలు ఉంచుతూ ఇప్పుడు 8 గంటలు మనం పోరాడి సాధించుకున్నాము. ఈ రోజు 4 లేబర్ కోడ్లలో భాగంగా ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము 282 జీవో తీసుకొచ్చి 10 గంటల పని విధానం తీసుకొచ్చింది. దీంట్లో స్పష్టత లేదు. 10 గంటలు అంటాడు, అరగంట రెస్ట్ అంటాడు, మళ్ళా వారానికి 48 గంటలు అంటాడు, 12 గంటలు మించొద్దు అంటాడు. అంటే దీని వలన ఎంత కార్మిక వర్గం మీద భారం పడతాడో. ఇప్పటికే అనేక గంటలు పని చేస్తే ఓటీ ఇస్తామని చెప్పి అందులో ఉన్నది అని అంటాడు. ఓటీ ఎక్కడ ఇస్తారో, నువ్వు గంట పని చేసినా, అరగంట పని చేసినా ఓటీ లేవు, బీటీ లేవు. కట్టు బానిసల్లాగా పని చేసుకునేటువంటి ప్రైవేట్ రంగంలో కార్మిక వర్గానికి ఎటువంటి భద్రత లేనటువంటి అవకాశం ఉంది. ఈ రోజు నరేంద్ర మోడీ వచ్చిన ఈ 4 కోట్లలో కూడా ఇప్పటిదాకా పోరాడి సాధించుకున్నటువంటి అనేక చట్టాలు, హక్కులు అన్ని కూడా అంచిపెడతా ఉన్నారు. 1926 ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారము 10 మంది ఉంటే ఒక కార్మిక సంఘం పెట్టుకునేటువంటి హక్కు ఉండేది. అదే రకంగా ఆ పరిశ్రమలో విద్యుత్ ఉంటే ఒక లెక్క, విద్యుత్ లేకపోతే ఒక లెక్క. ఎట్టున్నా గానీ కార్మికుల నిర్వచనం అనేది మారకుండా పాత కార్మిక చట్టాలలో ఉండేది. కానీ ఈ రోజు 100 మంది ఉంటేనే కార్మిక సంఘంగా గుర్తిస్తాడు. ఒకవేళ సింగరేణి లాంటి పరిశ్రమలు కానీ, పెద్ద పరిశ్రమలలో కానీ ఎన్నికలు నిర్వహిస్తే 50% ఓట్లు వస్తేనే వాళ్ళని గుర్తింపు సంఘంగా పెడతామని చెప్పి అని అంటూ ఉన్నారు. అంటే ఈ రకంగా కార్మికులకు సంబంధించినటువంటి అనేక చట్టాలు ఉద్యోగ భద్రత లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వచ్చిన 44 కోట్లలో ఏమున్నది, ఎందుకు సమ్మె చేయాలంటారు. ఇప్పటి వరకు ఒక్కసారి ప్రభుత్వం కానీ, యాజమాన్యాలు కానీ పర్మనెంట్ చేసుకుంటే 25 సంవత్సరాలు, 35 సంవత్సరాలు వాళ్ళు పర్మనెంట్ గా పనిచేసుకుంటే గ్రాడ్యుటీ, సీలింగ్ ఇవన్నీ కూడా వర్తించేటి వాళ్ళకు పెన్షన్లు. కానీ నరేంద్ర మోడీ తెచ్చినటువంటి ఈ చట్టాలలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉన్నది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్లకు ఎన్ని రోజులు అవసరమో అన్ని రోజులు మాత్రమే కార్మికుడిని నియమించుకుంటారు. తర్వాత లెక్క బొక్క అన్ని వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళని ఇంటికి పంపించేటువంటి ఒక విధానం ఉన్నది. ఈ రోజు ఒక పరిశ్రమను మూసివేయాలంటే
శాసనసభలో పెట్టి దాంట్లో చర్చించి తీర్మానం చేసి దాన్ని మూసేయన్న అద్దనేది కార్మికులకు సంబంధించి వాళ్ళ మంచి చెడు ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండే. కానీ ఈ రోజు రీట్రెంచ్మెంట్ చేయాలన్నా, పరిశ్రమ మూసేయాలన్నా ఇప్పుడు వచ్చినటువంటి 4 లేబర్ కోడ్లలో అసలు దానికి అవకాశమే లేదు. ఇంత ముందు ఏమైనా కార్మికుల్ని వేధిస్తే ఒక ఛార్జ్ షీట్ లేకపోతే ఒక నోటీసు ఇచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలలో అటువంటి అవకాశం లేదు. ఏమంటున్నారు వాళ్ళు? ఇప్పటిదాకా మన కోర్టు లేబర్ ట్రిబ్యునల్ పోయేది సమస్య పరిష్కారం కాకపోతే లేబర్ ఆఫీసర్కి ఒక కాగితం రాసిస్తే ఆయన యాజమాన్యాన్ని కార్మికులను పిలిచి చర్చించి సమస్య పరిష్కారానికి పూనుకునేటువంటి వారు. కానీ ఇప్పుడు అదంతా కూడా తీసేసిండ్రు. కేవలం లేబర్ ఆఫీసర్ మధ్యవర్తిగా మాత్రమే ఉండి వాళ్ళు అక్కడ వాళ్ళను రాజీ చేసే ప్రయత్నం చేస్తాడు తప్ప కార్మిక హక్కులను అమలు జరిపి కార్మికులకు రావాల్సిన హక్కులను మాత్రం ఇప్పించేటువంటి పరిస్థితి లేదు. లేబర్ ట్రిబ్యునల్ అన్నింటినీ కూడా రద్దు చేసేసిండ్రు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఏమంటారు? అది కోడ్ అంటే అర్థమైంది. మనం ఇంత ముందు దాకా లేబర్ లా అన్నాము, లేబర్ యాక్ట్ అన్నాము. కానీ నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉన్నదో 4 లేబర్ కోడ్లు, కోడ్ అంటే స్మృతి. కోడ్ అంటే స్మృతి అంటే ఉద్దేశంలో ఏది మనుస్మృతి, హిందూ స్మృతి అంటే ఈ రకంగా మతానికి అనుకూలంగా ఈరోజు చట్టాలను కూడా మార్చిండు. ఆయన ఇప్పుడే మార్చిండా? ఒక దిక్కు 2019 వేతన కోడ్ తీసుకొచ్చిండు. ఒక దిక్కు కరోనాల రాష్ట్రంలో దేశంలో సాగు బతుకుల మధ్య కార్మిక వర్గం ప్రజలుంటే 4 లేబర్ కోడ్లను పార్లమెంట్ లో పెట్టి ఆమోదించిండు. అంటే ప్రజల ప్రాణాల కంటే, కార్మికుల హక్కుల కంటే పోరాడి సాధించుకున్నటువంటి అన్నిటికంటే కూడా ఆయనకు ఈ రోజు ఆదాని అంబానీలు ఎక్కువైపోయాడు. ఇప్పటిదాకా ఏమున్నాయి పరిశ్రమలు? రైల్వేలు ప్రైవేటీకరణ చేసిండు, విమానాలు ప్రైవేటీకరణ చేసిండు, ఆసుపత్రులు ప్రైవేటీకరణ చేసిండు. అన్ని రంగాలు కూడా ఈ రోజు ప్రైవేటీకరణ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఈ రకంగా అనేక పరిశ్రమలను కూడా ప్రైవేటీకరణ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కనుక వాళ్ళకు అనుకూలంగానే ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిండు. ఇంతకు ముందు ఉన్నటువంటి 1973 జాతీయకరణ చట్టంలో ఏమున్నది? అప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి బొగ్గు పరిశ్రమలు కానీ, ఉప్పు కానీ, ఇనుము కానీ, బ్యాంకులు కానీ, ఇన్సూరెన్స్ కానీ ఆ రోజు జాతీయకరణ చట్టం చేసి ప్రభుత్వ రంగంగా మారిస్తే ఈ రోజు నరేంద్ర మోడీ తీసుకుపోయి ఆదాని అంబానీలకు అప్పచెప్పిండు. దేశంలో ఏం లేదు మనని చెప్పుకోవడానికి. ఈ రోజు మనం చూస్తున్నాం ప్రతి ఊళ్ళో జేబులలో సెల్ ఫోన్ల జియో ఉన్నది, బిఎస్ఎన్ఎల్ ఎక్కడ ఉన్నది? వాటికి టవర్ లేవు, వాళ్ళకి స్పెక్ట్రమ్ కేటాయిస్తలేరు. ఈరోజు బిఎస్ఎన్ఎల్ కొనమంటే అనే సిగ్నల్ ఉండదు రా భయ్, జియో అయితే మస్తు ఉంటుంది. అంటే మన పరిశ్రమను, మన ఏళ్ళు మన కళ్ళాలని పెట్టి మన పరిశ్రమలను మూటేసి